ఈ పౌర్ణమి ధ్యానం తప్పనిసరిగా చేయాలంటారు కదా, ఈ పున్నమి వెలుగులో ధ్యానం చేస్తే ఎటువంటి శక్తి వస్తుంది? పున్నమి వెలుగులో కాదు, పున్నమి నాడు చేయాలి. పున్నమి నాడు 3 రోజులు ఉంటాయి. పున్నమి నాడు అంతకుముందు, అందుకు తర్వాత. ఆ 3 రోజుల్లో హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. నేను చంద్రుడిని చూస్తూ చేయక్కర్లేదు మీరు. ఆ రోజుల్లో ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది భూమండలంలో, కనుక దాన్ని మనం ఉపయోగించుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రైమ్ మినిస్టర్ మోడీని చూడాలి, ఎలా చూస్తారు చెప్పండి? అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి మీరు. ఢిల్లీకి వెళ్ళాలి. కానీ ఒకరోజు మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, పిఎంసీ ఆఫీస్కి వచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నేరుగా చూస్తాం. మీరు ఢిల్లీ వెళ్ళక్కర్లేదు, పిఎంసీ ఆఫీస్కి ఒకే వచ్చేస్తారు. ఎందుకంటే మీరు రోజు పిఎంసీ ఆఫీస్కి వస్తున్నారు. ఆయన ఆ రోజు వచ్చారు, మోడీ గారు వచ్చారు, కనుక వెంటనే సార్ నేనే కలుసుకుంటారు. మీరు విడిగా వెళ్ళాలంటే ఢిల్లీ దాకా వెళ్ళాలి. అలాగే పౌర్ణమి రోజుల్లో శక్తి ఇక్కడికి వస్తుంది. ఓకే. మిగతా రోజులు మనం అక్కడికి వెళ్ళాలి. ఆహా. శక్తి మీ దగ్గర